ఇక ఖమ్మం జిల్లా కుసుమంచి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 9వ తారీఖు నాడు ఏ ఒక్కటి కూడా దీంట్లో మినహాయింపు లేదు, విడతల వారీగా కూడా కాదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఒక్క గ్యారంటీ తప్ప, ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క వాగ్దానం ఈ రోజు మన మండలంలో మన గ్రామాల్లో అమలు కావటం లేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఎందుకు ఇంత మోసం చేయాలి, ఎందుకు ఇంత దగా చేయాలి అంటే ప్రజలంటే ఒక చులకన భావనతోటి అది ఆచరణలో సాధ్యం కాకపోయినా ముఖ్యమంత్రి సీటు పదవి కోసం అబద్ధాలు ఆడారనేది మనం చెప్పకుండానే వాళ్ళ ఆచరణ నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం అడిగామా, 2 లక్షలు రుణమాఫీ చేయమని అడగలేదు. ప్రతి మహిళకి 2,500 ఇవ్వమని చెప్పేసి అడగలేదు. ఇందిరమ్మ ఇళ్లు పెట్టండి, దానికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి అడగలేదు. గ్యాస్ 400కి ఇవ్వమని చెప్పేసి అడగలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏ ఒక్కటి కూడా దీంట్లో మినహాయింపు లేదు, విడతల వారీగా కూడా కాదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఒక్క గ్యారంటీ తప్ప, ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క